10 సంవత్సరాలు ఒక ధనిక రాష్ట్రం, ఆదాయం సమృద్ధిగా ఉన్నటువంటి రాష్ట్రం, దానికి తోడు ఇంకొక 8 లక్షల పైబడి ఈ రాష్ట్రాన్ని తాకట్టు పెట్టి తెచ్చిన అప్పు, రాష్ట్ర ఆదాయం ఇంకొక 8 లక్షల పైబడి తెచ్చిన అప్పు, రెండు కలిపి కూడా రైతుల కోసం వాళ్ళు చేసింది ఏందయ్యా అని లెక్క తీశాం. 10 సంవత్సరాల్లో వాళ్ళు రైతుల కోసం ఖర్చు పెట్టింది కేవలం 2,88,670 కోట్లు మాత్రమే. అంటే నెలకి 2,532 కోట్లు, సంవత్సరానికి 30,384 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు. దానికే ఏదో గొప్పలు మేము రైతుల కోసం చేసినట్టుగా మాట్లాడుతూ మమ్మల్ని నిందిస్తూ ఉంటే, చేసినటువంటి పనులు కూడా మనం స్పష్టంగా చెప్పలేకపోతున్నాం అనేటువంటి ఆలోచన కలిగి తప్పనిసరిగా రైతులందరికీ ఈ విషయాలు తెలియాలనేటువంటి ఆలోచనతోనే నేను లెక్కలు చెప్తా ఉన్నాను. కేవలం 2.5 సంవత్సరాల్లో మేము 1,56,496 కోట్ల రూపాయలని రైతుల కోసం ఖర్చు పెట్టాము. నెలకి వాళ్ళు 2,532 కోట్లు ఖర్చు పెడితే 5,217 కోట్ల రూపాయలని ప్రతి నెల రైతుల కోసం మేము ఖర్చు పెట్టాం. సంవత్సరానికి వాళ్ళు 30,000 కోట్లు ఖర్చు పెడితే మేము 62,604 కోట్ల రూపాయలు, అంటే వాళ్ళు ఖర్చు పెట్టిన దానికి డబల్, రెండింతలు మేము ఖర్చు పెట్టి రైతులకు వేస్తూ వచ్చాం. ఇది కేవలం మా దగ్గర ధనిక రాష్ట్రంగా మీరు మాకు అప్పచెప్పుకోవాలి, లేకపోతే మీలాగా మేము 8 లక్షల కోట్లు అప్పు తెచ్చుకొని ఖర్చు పెట్టే పరిస్థితి కూడా లేదు. మీరు చేసినటువంటి అప్పులకు సంబంధించి, కేసీఆర్ చేసిన 8 లక్షల కోట్ల అప్పుకు సంబంధించి మేము కేవలం ఈ 2.5 సంవత్సరాల్లో 2,08,557 కోట్ల రూపాయలని అసలు అప్పు బ్యాంకులు కడుతూనే ఈ 1,56,496 కోట్లు రైతుల అకౌంట్లో వేసాం.